జ్యోతి ఒక ఐటెం రాసిందంటే ఇదేదో చేయబోతున్నట్టే. సంఘ విద్రోహులకి సంక్షేమం కట్ అంటూ నేరగాళ్లపై కఠిన చర్యల దిశగా యోచన అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది జ్యోతి. అయితే ఇక్కడే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వైసీపీ వాళ్ళకి తీసేస్తారు, వాళ్ళల్లో అసాంఘిక శక్తులు ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి కోణంలో వార్త రాసుకొచ్చారు ఇక్కడ. అంటే ఇక పైన వైసీపీ సంబంధించిన ఏ ధర్నానో రాస్తారో కొన్నిట్లు వెళ్తే అలా వెళ్ళినటువంటి వాళ్ళని ఆ పార్టీ తరపున ఏదో ఒక కేసు పెడతారు. కేసు పెట్టేసి వాళ్ళ అసాంఘిక శక్తి అని చెప్పేసి వాళ్ళకి కార్డు సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తారంట. ఇది దీని వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశం. బాగానే ఉంటుంది, వినడానికి బాగుంటుంది. అది దాన్ని యోగితో పోల్చడమే చండాలం. యోగి అక్కడ ప్రత్యర్థి పార్టీలను కాదు చేసేది. యోగి చేసే సొంత పార్టీ వాళ్ళకి సంబంధించి తప్పు చేసినప్పుడు కూడా ఆస్తులు కూల్చాడు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బేసిక్గా నేర నిరూపణ అయినప్పుడు ఆస్తులు స్వాధీనం చేసుకోవడం తప్పులేదు రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా. నేరం జరిగిందన్నటువంటి సందర్భంలో నిందితుడు అయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటిది కూల్చడం అనేది అక్రమ ఆస్తుల్ని కూల్చారు, కానీ డైరెక్ట్గా సొంత ఆస్తుల్ని ఎక్కడా కూల్చలేదు యోగి ఆదిత్యనాథ్ సర్కార్. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మంచికి మంచి చెడుకి చెడుగా ఉండడంలో తప్పులేదు. మనం సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి అదొక సాకు కాకూడదు.